Hi Andy, welcome to my channel Vision Software Solutions. So today's topic is spoken English. అంటే జనరల్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటంటే మన రూల్స్ నేర్చుకోం. ఇప్పుడు జనరల్గా అందరూ ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటారు. సో ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు ఏం చేస్తాం మనం? జనరల్గా కామన్గా అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే మనం రూల్స్ నేర్చుకోం. ఎవరో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని చూస్తాం, లేదంటే ఎక్కడో చదువుతాం, లేదంటే ఎక్కడో వింటాం. ఆ విన్న దాన్ని డైరెక్ట్గా మనం అప్లై చేసేస్తాం. ఓకే. అంటే రూల్ అనేది మనం నేర్చుకోకుండా జస్ట్ ఏదో ఒకటి మాట్లాడాలి అని చెప్పేసి ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడేస్తూ ఉంటాం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే బేసిక్ స్టాండర్డ్ రూల్స్ కొన్ని ఉంటాయి. ఆ బేసిక్ రూల్స్ మనం నేర్చుకున్నాం అనుకోండి, ఈజీగా మనం ఇంగ్లీష్ అనేది మాట్లాడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు నేను క్లాస్ చెప్తాను. ఆ క్లాస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకే ఇంగ్లీష్ అనేది ఎంత ఈజీగా మాట్లాడొచ్చు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. అయితే ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటి అంటే బేసిక్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. ఓకే. రెగ్యులర్గా మనం మాట్లాడే కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ అన్నీ కూడా మనం ఇంగ్లీష్లో ఫస్ట్ కలెక్ట్ చేసుకుని, అంటే ఆల్రెడీ మనం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం కాబట్టి ఒక 50% అనేది మనకి ఐడియా ఉంటుంది ఇంగ్లీష్ అనేది. ఎందుకంటే మనం ఆల్రెడీ చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి సో మనకేంటంటే ఒక 50% ఐడియా ఉంటుంది. కాకపోతే ఎలా మాట్లాడాలి అంటే అరేంజ్‌మెంట్ అనేది తెలియాలి. అర్థమైందండి? సో ప్రతి లాంగ్వేజ్‌కి అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీరు ఏ లాంగ్వేజ్ అన్నా తీసుకోండి. ప్రతి లాంగ్వేజ్‌లో కూడా మనకేంటంటే ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలుగులో మనం ఏదైనా చెప్పాలనుకోండి, నేను క్రికెట్ ఆడుతున్నాను. సో మనం బై బర్త్ మనకేంటంటే మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనం ఆటోమేటిక్‌గా తెలుగు లాంగ్వేజ్ అనేది మనం మాట్లాడతాం. అంటే మన మైండ్ సెట్ అనేది ఆటోమేటిక్‌గా ఒక లాంగ్వేజ్‌కి ఫిక్స్ అయిపోయి ఉంది. సో చిన్నప్పటి నుంచి మనం డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా మనకేమొచ్చేస్తుంది, తెలుగు లాంగ్వేజ్‌లో సెంటెన్సెస్ అనేది మామూలుగా మాట్లాడేస్తూ ఉంటాం. అంటే లైక్ నేను క్రికెట్ ఆడుతున్నాను. సో దానికి ఒక ఆర్డర్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రికెట్ ఆడుతున్నాను అనేది దాన్ని రివర్స్‌లో నేను చెప్పాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడుతున్నాను నేను క్రికెట్ అన్నాననుకోండి. అంటే అవతల వాళ్ళకి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది అర్థమవుతుంది. అంటే మన మ్యాటర్ అనేది వాళ్ళకి కన్వే అవుతుంది. కానీ సో అది సెంటెన్స్ అనేది కరెక్ట్ ఫార్మాట్‌లో ఉండదు. ఓకే. నేను క్రికెట్ ఆడుతున్నాను, ఆడుతున్నాను నేను క్రికెట్. సో రెండిటికి డిఫరెన్స్ చాలా ఉంది. సో ఇక్కడ ఇంగ్లీష్‌లో గూడా మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే, అంటే మనం చెప్పే ఇంగ్లీష్, మనం మాట్లాడే ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే, ఆడుతున్నాను నేను క్రికెట్ అనే ఫార్మాట్‌లో ఉంటుంది. ఎందుకంటే మనం రూల్ నేర్చుకోలేదు ఎప్పుడు. జస్ట్ వర్డ్స్ మన దగ్గరున్నాయి. వర్డ్స్ అన్నీ జాయిన్ చేసి మనం సెంటెన్స్ అనేది ఫార్మ్ చేసి చెప్పేస్తున్నాం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం మాట్లాడాలి అంటే ఫస్ట్ బేసిక్ రూల్, అంటే రూల్స్ అంటే ఇన్ డెప్త్ రూల్స్ ఏమి ఉండవండి. బేసిక్ రూల్స్ అంటే ఈవెన్ ఒక 6th క్లాస్ స్టూడెంట్ కూడా అర్థమయ్యేలా ఉంటున్నాయి బేసిక్ రూల్స్ అనేవి. జస్ట్ ఒక్కసారి మీరు ఆ రూల్స్ ఫాలో అయ్యి సో సెంటెన్సెస్ ఫామ్ చేసి ఇంగ్లీష్ అనేది మాట్లాడారనుకోండి, ఏదో ఒకటి మనం మాట్లాడే కన్నా ఈ రూల్స్ అప్లై చేసి మాట్లాడితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఇంగ్లీష్. ఓకే. అంటే బేసిక్ మనకు రూల్స్ అనేది నేర్చుకోవాలి. సో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లోనే కాదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ ఏ లాంగ్వేజ్ అన్నా తీసుకోండి. మెయిన్‌గా మనం యూజ్ చేసేవి సో రెండే 2 సెంటెన్సెస్ ఉంటాయి. ఒకటి స్టేట్మెంట్, ఇంకొకటి క్వెషన్. సో స్టేట్మెంట్ అంటే ఏంటి? మనం ఎవరికన్నా ఏదన్నా చెప్పడాన్ని స్టేట్మెంట్ అంటాం ఇంగ్లీష్‌లో. అదే మనం అడగడాన్ని క్వెషన్ అంటాం. స్టేట్మెంట్ అంటే చెప్పడం, అడగడం అంటే క్వెషన్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఒక స్టేట్మెంట్ మనం తయారు చేయాలి అంటే ఫస్ట్ మనకేముండాలి? సబ్జెక్ట్ ఉండాలి. తర్వాత ఏముండాలి? వెర్బ్ ఉండాలి. తర్వాత ఏముండాలి? ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనం ఏదన్నా ఒక స్టేట్మెంట్ అంటే ఎవరికన్నా మనం ఏదన్నా చెప్పాలి అంటే సో ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి. దాని తర్వాత వెర్బ్ రాయాలి. దాని తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనం ఎవరికన్నా ఏదన్నా అడగాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్, దాన్ని క్వెషన్ అంటాం. సో హెల్పింగ్ వెర్బ్‌తో స్టార్ట్ చేయాలి. దాని తర్వాత సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయాలి. తర్వాత వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. ఇవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్ అంటే ఏంటి? వెర్బ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? అంటే వర్డ్స్ మనం విని ఉంటాం. కానీ క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలీదు. సో ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అవన్నీ క్లియర్‌గా మీకు. అర్థమైంది కదండీ! మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఎవరికైనా ఏమైనా చెప్పాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి. దాని తర్వాత వెర్బ్ ఉండాలి. దాని తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. అదే మనం ఏదైనా అడగాలి అంటే హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఐ ప్లే ఫుట్‌బాల్. ఐ ప్లే ఫుట్‌బాల్ అంటే నేను ఫుట్‌బాల్ ఆడతాను. ఓకే. అంటే ఇక్కడ చూడండి ఐని ఏమంటారు? సబ్జెక్ట్.
ప్లేన్ ఏమంటాం వెర్బ్, ఫుట్బాల్ ఏమంటారు ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే ఏంటి? ఓకే సబ్జెక్ట్ అనుకున్నాం. సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ పర్సన్. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో పర్సన్స్ ఉంటారు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఇక్కడ ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఇన్డెప్త్ చాలా ఉంటుందండి. అంటే మనం గ్రామర్ నేర్చుకుందాం అనుకుంటున్నామా, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నామా? ఎందుకంటే గ్రామర్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి లేదంటే స్టూడెంట్స్ కి గ్రామర్ వైజ్ కావాలి అనుకుంటే ఇన్డెప్త్ చాలా ఉంటుంది. బట్ ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకి ఇన్డెప్త్ గ్రామర్ అవసరం లేదు, బేసిక్ గ్రామర్ తెలుసుకుంటే చాలు. ఓకే, అంటే జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. పర్సన్స్ లో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇలా చాలా ఉంటాయి, బట్ మనకి అవన్నీ అవసరం లేదు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, పర్సన్ అంటే ఏంటి అంటే పర్సన్ ప్లేస్ లో ఎప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? ఐ అంటే నేను, వి మేము, యు నువ్వు లేక మీరు, హీ షీ ఇట్ అతడు ఆమె అది, దే వారు. సో ఎప్పుడు కూడా పర్సన్ ప్లేస్ లో మనం ఏమి యూజ్ చేయాలి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. సో ఈ పర్సన్ ప్లేస్ సబ్జెక్ట్ ప్లేస్ లో ఎప్పుడు కూడా మనకి ఏమొస్తాయంటే ఏదో ఒక పర్సన్ ని మనం యూజ్ చేయాలి. అర్థమైంది కదండి? సబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ పర్సన్, ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఓకే, వాట్ అబౌట్ వెర్బ్? ఇది ఇంపార్టెంట్ అండి. వెర్బ్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ యాక్షన్. అంటే యాక్షన్ అంటే ఏంటి? పని, జరిగిన పని. అంటే దేని పని గురించి మనం చెప్పడాన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో? యాక్షన్ అంటారు. గ్రామటికల్ గా వెర్బ్ అంటారు. చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అందరూ మెయిన్ గా కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ఈ వెర్బ్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలుగు లాంగ్వేజ్ లో తిన్నాను, తింటున్నాను, తింటాను, తిన్నాను, తింటున్నాను, తింటాను, వెళ్ళాను, వెళ్తున్నాను, వెళ్తాను, చూశాను, చూస్తున్నాను, చూస్తాను. సో అంటే మదర్ టంగ్ మన తెలుగు కాబట్టి ఈ వర్డ్స్ మనకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. తిన్నాను అంటే అయిపోయింది, ఆల్రెడీ తినేసాను, అంటే జరిగిపోయింది పని, అంటే పాస్ట్ టెన్స్ అనుకోండి. తింటున్నాను జరుగుతూ ఉంది పని, ప్రజెంట్ టెన్స్ అంటే జరుగుతూ ఉంది. తింటాను తర్వాత తింటాను, ఫ్యూచర్లో, ఫ్యూచర్ టెన్స్. అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? జరుగుతూ ఉంది. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోతుంది. అంటే తిన్నాను జరిగిపోయింది పాస్ట్ టెన్స్, తింటున్నాను జరుగుతూ ఉంది ప్రజెంట్ టెన్స్, తింటాను ఫ్యూచర్ టెన్స్. సో అలానే ఆడుతున్నాను ప్లేయింగ్, ఆడాను ప్లేడ్, ఆడతాను విల్ ప్లే. అంటే ఇక్కడ చూడండి, మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి మనకు ఆటోమేటిక్ గా ఈ వర్డ్స్ అన్ని వచ్చేస్తాయి. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి వచ్చేసరికి ఇక్కడ అందరికీ ఇంగ్లీష్ మాట్లాడడానికి, ఇక్కడ చూడండి చదివింది అర్థం అవుతుంది, విన్నది అర్థం అవుతుంది, మాట్లాడడానికి ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే బికాస్ ఆఫ్ వెర్బ్. అంటే వెర్బ్ ఫార్మ్స్ తెలియక. సో అంటే ఇంగ్లీష్ మనం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే వెర్బ్ ఫార్మ్స్ అన్ని కూడా మనం బై హార్ట్ చేయాలి, అంటే బట్టి పట్టాలి. ఇంకా వేరే ఆల్టర్నేట్ మెథడ్ ఏమీ లేదండి. వెర్బ్ ఫార్మ్స్ అన్ని చదవాలి. రిపీటెడ్ గా వాడేవి కొన్ని వెర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. సో మీరు గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్ గా లిస్ట్ ఆఫ్ వెర్బ్స్ వస్తాయి. ఆ వెర్బ్స్ ని మనం బై హార్ట్ చేయాలి. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఈ వెర్బ్స్ ని ఏం చేశారు? 4 టైప్స్ కింద డివైడ్ చేశారు. సో V1, V2, V3 అండ్ V4. వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3, వెర్బ్ 4. అంటే మెయిన్ గా మనకు ఉండేవి మూడే, వెర్బ్ 1, వెర్బ్ 2 అండ్ వెర్బ్ 3. సో V4 అనేది మనం యాడ్ చేసుకున్నాం. అంటే V4 అంటే ఏం కాదు, V1 ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దానికి ఐఎన్జిని యాడ్ చేస్తే దాన్ని V4 అంటాం. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గో అంటే వెళ్ళటం, వెంట్, గాన్, గోయింగ్. గోయింగ్ అంటే వెళ్తున్నాను. ఎప్పుడైనా సరే మీకు ఐఎన్జి ఫామ్ వచ్చింది అనుకోండి, ఐఎన్జి ఫామ్ అంటే గోయింగ్, కమింగ్, ఈటింగ్, అంటే పని జరుగుతూ ఉంది అని అర్థం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, గో అంటే ఏంటి? వెళ్ళటం, గో అంటే వెళ్ళటం, సి అంటే చూడటం, టేక్ అంటే తీసుకోవటం, కమ్ అంటే రావటం, సింగ్ అంటే పాడటం, బై అంటే కొనటం. అంటే V1 అంటే ఏంటి? ఇక్కడ మనకి గో అంటే వెళ్ళటం, వెళ్తున్నాను కాదండి, వెళ్ళటం అని అర్థం. అదే V4 తీసుకోండి, గోకి ఏం చేశాను నేను? ఐఎన్జి ఫామ్ యాడ్ చేశాను. అంటే గోయింగ్ వెళ్తున్నాను, సీయింగ్ చూస్తున్నాను, టేకింగ్ తీసుకుంటున్నాను, కమింగ్ వస్తున్నాను, సింగింగ్ పాడుతున్నాను, బయింగ్ కొంటున్నాను. అంటే ఐఎన్జి ఫామ్ అంటే ఏంటి? V4 అంటే ఏంటి? పని జరుగుతూ ఉంది అని అర్థం. మరి పని జరిగిపోయింది అని చెప్పాలనుకోండి, ఇక్కడ మనం V2 వాడచ్చు, V3 కూడా వాడచ్చు. V2, V3 రెండు మీనింగ్ ఒకటే,
కానీ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంది. దాన్ని ఫర్దర్ క్లాసెస్లో మీకు V3 ఎక్కడ వాడాలి అనేది నేను ఫర్దర్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ పని జరిగింది అంటే పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడాలి అంటే V2 ఒకటే యూజ్ చేయండి. అంటే గో అంటే వెళ్ళటం, వెంట్ అంటే వెళ్ళాను, గోయింగ్ అంటే వెళ్తున్నాను. ఓకే, సో V2 అంటే ఏంటి? పని జరిగింది అంటే పాస్ట్ టెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. పని జరిగిపోయింది అని చెప్పాలి అంటే V2 యూజ్ చేయాలి. జరుగుతూ ఉంది, పని జరుగుతూ ఉంది అని చెప్పాలనుకోండి V4 యూజ్ చేయాలి. అలానే మరి ఫ్యూచర్ ఇంకొకటి ఉంది కదండి, అంటే జరుగుతూ ఉంది అంటే V4 వాడతాం, జరిగిపోయింది అంటే V2 వాడతాం. మరి జరగబోతుంది, సో జరగబోతుంది అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్. సో ఫ్యూచర్ టెన్స్ కి ఏం చేయాలి? V1 ఉంది కదా, V1 కి విల్ యాడ్ చేయాలి. అంటే విల్ ప్లస్ V1 యూజ్ చేస్తే దాన్నే మనం ఏమంటాం? ఫ్యూచర్ టెన్స్. ఓకే, సింపుల్ గా చెప్తున్నాను చూడండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వెర్బ్స్ ని 4 టైప్స్ కింద డివైడ్ చేసాం: V1, V2, V3, V4. సో మనం ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటి? వెర్బ్ ఫామ్స్ ని బట్టి పట్టాలి, బై హార్ట్ చేయాలి. సో ఇందులో వెర్బ్ విల్ ప్లస్ V1 అంటే ఎక్కడ యూజ్ చేస్తాం? ఫ్యూచర్ టెన్స్. అంటే పని జరగబోతుంది అని చెప్పాలి అంటే విల్ ప్లస్ V1 యూజ్ చేయాలి. అలానే పని జరిగింది, కంప్లీట్ అయిపోయింది అంటే పాస్ట్ టెన్స్ గురించి చెప్పాలి అంటే వెర్బ్ V2 యూజ్ చేయాలి. అలానే పని జరుగుతూ ఉంది, కంటిన్యూస్, జరుగుతూ ఉంది ప్రజెంట్ అని చెప్పాలి అంటే V4 యూజ్ చేయాలి. అంటే ING ఫామ్ యూజ్ చేయాలి. ఓకే, అంటే ఫస్ట్ మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మీ దగ్గర ఏముండాలి? వెర్బ్ ఫామ్స్ ఉండాలి. ఎందుకంటే సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఏమొస్తుంది మనకి? పర్సన్ బట్టి. అంటే మీరు మీ గురించి చెప్పాలనుకోండి I అని యూజ్ చేస్తాం, అతని గురించి చెప్పాలనుకోండి హీ అని యూజ్ చేస్తాం, ఆమె గురించి చెప్పాలనుకోండి షీ అని వాడతాం, వారు అని చెప్పాలంటే దే వాడతాం, మేము అని చెప్పాలి అంటే we వాడతాం. అంటే ఈ పర్సన్ అనేది ఎప్పుడు కూడా ఇవే వస్తాయి: I, we, you, he, she, it, they. సో వెర్బ్ దగ్గరికి వచ్చేసరికి మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు? ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? సో మీరు చెప్పే టెన్స్ని బట్టి వెర్బ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడే అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ వెర్బ్ ఫామ్స్ తెలియకే రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఓకే, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఒక పని జరుగుతూ ఉంది అంటే వెర్బ్ ఎప్పుడు కూడా ఏం యూజ్ చేయాలి? V4 యూజ్ చేయాలి. ఒక పని జరిగిపోయింది అని చెప్పాలి అంటే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, పాస్ట్ టెన్స్ గురించి చెప్పాలి అంటే వెర్బ్ V2 యూజ్ చేయాలి. జరగబోతుంది, ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తు, జరగబోతుంది అని చెప్పాలి అంటే విల్ ప్లస్ V1. ఎప్పుడైనా సరే సెంటెన్స్ లో విల్ వచ్చింది అంటే విల్ బిలాంగ్స్ టు ఫ్యూచర్ టెన్స్. అర్థమైంది కదండి? సో వెర్బ్ V1, V2, V3, V4. ఓకే, ఫస్ట్ మీరు దేని గురించి అయితే చెప్పాలనుకుంటున్నారో ఆ వెర్బ్ యొక్క V1, V2, V3, V4 అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సబ్జెక్ట్ అంటే ఏంటో తెలిసింది, వెర్బ్ అంటే ఏంటో తెలిసింది. మరి వాట్ అబౌట్ ఆబ్జెక్ట్? సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? దేని మీద పని జరిగింది, పని దేని మీద జరిగింది. ఐ ప్లే ఫుట్బాల్, ఇక్కడ నేను ఫుట్బాల్ ఆడాను. దేని మీద ఆడాను? ఫుట్బాల్. అంటే ఆబ్జెక్ట్, పని దేని మీద జరిగింది. ఓకే, ఐ ఆమ్ ఈటింగ్ బిర్యానీ. సో ఐ అనేది పర్సన్ అంటే సబ్జెక్ట్, ఈటింగ్ V4 వెర్బ్. ఏం తిన్నాను? బిర్యానీ. ఐ ఆమ్ ఈటింగ్ బిర్యానీ. సో బిర్యానీ అనేది ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ అంటే సింపుల్, దేని మీద పని జరిగింది. అర్థమైంది కదండి? ఓకే, ఇక్కడ ఐ ప్లే ఫుట్బాల్ అన్నాను. ఇక్కడ చూడండి, మీరు బయట అబ్జర్వ్ చేస్తే మనం ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు జనరల్ గా కామన్ గా ఎలా ఉంటుంది? ఐ అని అందరూ చెప్తారు, ఫుట్బాల్ అని అందరూ చెప్తారు. మరి మధ్యలో వెర్బ్ పెట్టాలి కదా, ప్లే అనాలా, ప్లేడ్ అనాలా, ప్లేయింగ్ అనాలా? ఇది అందరికీ కన్ఫ్యూజన్. ఓకే అండి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు. సో పని జరుగుతూ ఉంది అంటే V4 యూజ్ చేయాలి, జరిగిపోయింది అంటే V2 యూజ్ చేయాలి, జరగబోతుంది అంటే విల్ ప్లస్ V1 యూజ్ చేయాలి. సో ఇది బండగా గుర్తుపెట్టేసుకోవాలి. ఓకే అండి, పని జరుగుతూ ఉంది వెర్బ్ V4, జరిగిపోయింది వెర్బ్ V2, జరగబోతుంది వెర్బ్ విల్ ప్లస్ V1. చూడండి ఇక్కడ. సో ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? పని జరుగుతూ ఉంది. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ కూడా చూడండి, సబ్జెక్ట్ అనేది కామన్, ఆబ్జెక్ట్ అనేది కామన్. మీరు ఏ టెన్స్ అయినా తీసుకోండి, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఏ టెన్స్ అయినా తీసుకోండి, సబ్జెక్ట్ అనేది అన్నిటికీ కామన్ గా ఉంటుంది, ఆబ్జెక్ట్ అనేది అన్నిటికీ కామన్ గా ఉంటుంది. మధ్యలో ఏం మారుతుంది చూడండి, ఇక్కడ ఓన్లీ వెర్బ్ అనేది మారుతుంది. ఇక్కడ మీరు ప్రజెంట్ టెన్స్ అబ్జర్వ్ చేస్తే ప్రజెంట్ టెన్స్ లో చూడండి మీకు ఏముంది? యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4.
ప్రజెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ వెర్బ్ అని డైరెక్ట్ గా యూజ్ చేయాలి. ఇక్కడ V4 యూజ్ చేయాలంటే యామ్ ఈజ్ ఆర్ అనేది యూజ్ చేయాలి ప్లస్ ఆబ్జెక్ట్. అలానే పాస్ట్ టెన్స్ పని జరిగిపోయింది అని చెప్పాలి. పాస్ట్ టెన్స్ గురించి చెప్పాలనుకోండి ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, సబ్జెక్ట్ వెర్బ్ V2. వెర్బ్ ఏమి యూజ్ చేయాలి ఇక్కడ, V2 యూజ్ చేయాలి. ఆబ్జెక్ట్ అనేది కామన్. అదే ఒకవేళ మీరు ఫ్యూచర్ గురించి మాట్లాడాలి అంటే భవిష్యత్తు జరగబోతుంది అని చెప్పాలనుకోండి, సబ్జెక్ట్ కామన్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేశారు కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మీరు ఏ టెన్స్ తీసుకున్నా ప్రతి టెన్స్ లో కూడా సబ్జెక్ట్ అనేది కామన్, ఆబ్జెక్ట్ అనేది కామన్. ఏది మారుతుంది, వెర్బ్ అనేదే మారుతుంది. ఓకే, ఎందుకంటే మొత్తం సెంటెన్స్ మీనింగ్ అంతా కూడా వెర్బ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం కన్ఫ్యూజ్ అయ్యేది కూడా వెర్బ్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతాం. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఒక పని జరుగుతూ ఉంది వెర్బ్ V4, ఒక పని జరిగిపోయింది వెర్బ్ V2, ఒక పని జరగబోతుంది విల్ ప్లస్ V1. మీరు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ మూడు తప్ప ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మనం ఏది యూజ్ చేయం. ఇంగ్లీష్ అనే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ జరుగుతున్న దాని గురించి, జరిగిపోయిన దాని గురించి, జరగబోయే దాని గురించి, ఇది తప్ప మనం ఇంకేం మాట్లాడం. ఓకే, సింపుల్ గా ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే ఇందులో మనకి ముందు వెర్బ్ ఫామ్ రావాలి. ఓకే, సో మీ దగ్గర వెర్బ్ ఫామ్స్ ఉన్నాయి, అలానే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు సెంటెన్స్ తయారు చేయాలి. ఇక్కడ నోట్ ఏంటంటే ప్రజెంట్ టెన్స్ లో యామ్ ఈజ్ ఆర్ ఉంది కదా, ఐ వచ్చింది అనుకోండి యామ్ యూజ్ చేస్తాం. ఓకే, అలానే హీ షీ ఇట్ వచ్చింది అనుకోండి ఈజ్ యూజ్ చేయాలి. అలానే వి యూ దే వస్తే ఆర్. మనకు ఆల్రెడీ కామన్ గా తెలుసు ఇవన్నీ. ఐ ఆమ్ అంటాం, హీ ఈజ్ అంటాం, దే ఆర్ అంటాం. ఓకే, ఒకసారి ఇది కూడా చూసుకోండి. ఓన్లీ ప్రజెంట్ టెన్స్ లోనే యామ్ ఈజ్ ఆర్ వస్తుంది. ఓకే, సో మీ దగ్గర వెర్బ్ ఫామ్స్ ఉన్నాయి, అలానే రూల్ తెలిసింది, అలానే స్టేట్మెంట్ ఎలా తయారు చేయాలో రూల్ ఉంది మీ దగ్గర. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సెంటెన్సెస్ తయారు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, గోయింగ్. ఫస్ట్ వెర్బ్ తీసుకోండి, V1 గో, V2 వెంట్, గాన్, గోయింగ్. సో నేను క్లాస్కి వెళ్తున్నాను, తెలుగులో ఒక సెంటెన్స్ తీసుకున్నాను, నేను క్లాస్కి వెళ్తున్నాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఒక సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటి, మీరు చెప్తున్నారా అడుగుతున్నారా, అంటే స్టేట్మెంటా క్వశ్చనా, ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి. ఓకే, నేను చెప్తున్నాను అంటే స్టేట్మెంట్, రైట్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, అది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, టెన్స్ ఐడెంటిఫై చేయాలి. సో ఏదన్నా ఒక తెలుగు సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఫస్ట్ చెప్తున్నారా అడుగుతున్నారా, ప్రజెంట్ స్టేట్మెంటా క్వశ్చనా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, అది ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా. ఓకే, టెన్స్ ఐడెంటిఫై చేస్తారు. తర్వాత మెయిన్గా చేయవలసింది ఏంటి, అందులో వెర్బ్ ఏముంది. ఓకే, ఆ వెర్బ్కి V1, V2, V3, V4. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను క్లాస్కి వెళ్తున్నాను, నేను అంటే ఐ. ఓకే, క్లాస్ని క్లాసే అంటాం. వెళ్తున్నాను అది వెర్బ్, అంటే జరిగిన పని ఏంటి అందులో, వెళ్ళడం. వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, గో. గో, వెంట్, గాన్, గోయింగ్. ఓకే, నేను క్లాస్కి వెళ్తున్నాను అంటే ఏ టెన్స్ అయింది, అది ప్రజెంట్ టెన్స్. వెళ్తున్నాను జరుగుతూ ఉంది, ప్రజెంట్ టెన్స్. సో ఫస్ట్ ఏం పెట్టాలి, ప్రజెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ ఐ. ప్రజెంట్ టెన్స్ లో ఐ వస్తే ఏమొస్తుంది అనుకున్నాం, యామ్. ఐ యామ్. సో వెర్బ్ పెట్టాలి కదా, V4. గోకి V4 ఏంటి, గోయింగ్. ఐ యామ్ గోయింగ్ టు ది, ఎక్కడికి వెళ్తున్నాం, ఆబ్జెక్ట్ క్లాస్. ఐ యామ్ గోయింగ్ టు ది క్లాస్ అంటే నేను క్లాస్కి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ ఐ యామ్ గోయింగ్ అంటే వెళ్తున్నాను. ఓకే, ప్రజెంట్ టెన్స్ అయింది. ఇప్పుడు నేను క్లాస్కి వెళ్ళాను అని చెప్పాలి. ఓకే, వెళ్ళాను అంటే ఏ టెన్స్ అవుతుంది, పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ లో ఫస్ట్ ఏం పెట్టాలి, సబ్జెక్ట్ ఐ. తర్వాత వెర్బ్ ఏం పెట్టాలి, V2. గోకి V2 ఫామ్ ఏంటి, వెంట్. సో ఐ వెంట్ టు ది క్లాస్. ఐ వెంట్ టు ది క్లాస్ అంటే నేను క్లాస్కి వెళ్ళాను. నెక్స్ట్ నేను క్లాస్కి వెళ్తాను, ఫ్యూచర్ టెన్స్. సో ఫ్యూచర్ టెన్స్ అంటే ఫస్ట్ ఏం పెట్టాలి, యాజ్ యూజువల్ సబ్జెక్ట్ ఏంటి, ఐ. ఐ తర్వాత నెక్స్ట్ ఏం పెట్టాలి, విల్. తర్వాత V1. V1 ఏముంది ఇక్కడ, గో. ఐ విల్ గో టు ది క్లాస్. చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు ది క్లాస్ నౌ అంటే నేను ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నాను. ఐ వెంట్ టు ది క్లాస్ ఎస్టర్డే అంటే నేను నిన్న క్లాస్కి వెళ్ళాను. ఐ విల్ గో టు ది క్లాస్ టుమారో. చూడండి, ఇందులో
కన్ఫ్యూజన్ ఏమీ లేదు, సబ్జెక్టు ఆబ్జెక్ట్. చూడండి అన్నిటికీ కూడా మీకు ఇక్కడ ఏమైంది, సబ్జెక్ట్ అనేది అన్నిటికీ కామన్ గా ఉంది. అలానే నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి అన్నిటికీ కూడా మనకి ఇక్కడ ఐ ఐ ఐ అనేది కామన్. అలానే టు ది క్లాస్ అనేది కామన్, ఇక్కడ కూడా టు ది క్లాస్ అనేది కామన్, ఇక్కడ కూడా టు ది క్లాస్ అనేది కామన్. ఏది మారింది, వెర్బ్ మారింది. అర్థమైంది కదండి. సో అంటే ప్రజెంట్ టెన్స్, ఒక పని జరుగుతూ ఉంది అంటే వెర్బ్ బిఫోర్ యూస్ చేయాలి. ఒక పని జరగబోతుంది, ఫ్యూచర్ టెన్స్ విల్ ప్లస్ V1. ఒక పని జరిగింది, V2 యూస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సీ చూడటం, సీయింగ్ చూస్తున్నాను, సా చూశాను, టేక్ తీసుకోవటం, తీసుకుంటున్నాను, V4 టేకింగ్. టేకింగ్ అంటే తీసుకుంటున్నాను, టుక్ తీసుకున్నాను, విల్ టేక్ తీసుకుంటాను, విల్ ప్లస్ V1 విల్ టేక్. అంటే విల్ టేక్ అంటే ఏమొస్తుంది మీకు ఇక్కడ, విల్ టేక్ అంటే తీసుకుంటాను. అలానే కమ్ అంటే రావటం, కమింగ్ వస్తున్నాను, కేమ్ వచ్చాను, విల్ కమ్ విల్ ప్లస్ V1 విల్ కమ్ వస్తాను. సింగ్ అంటే పాడటం, సింగింగ్ పాడుతున్నాను, సాంగ్ పాడాను, విల్ సింగ్ పాడతాను. అలానే బై అంటే కొనటం, బయింగ్ కొంటున్నాను, బాట్ BOUGHT బాట్ కొన్నాను, విల్ బై కొంటాను. అర్థమైంది కదండి. అలానే ప్లే అంటే ఆడతాను, ప్లేడ్ ఆడాను, ప్లేడ్ ఆడాను, ప్లేయింగ్ ఆడుతున్నాను. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అతను క్రికెట్ ఆడుతున్నాడు, అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఏ టెన్స్ అవుతుందండి, ప్రజెంట్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్ లో ఫస్ట్ ఏం పెట్టాలి, సబ్జెక్టు హీ. సో ఆడడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం, ప్లే. ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్. సో హీ వచ్చింది కాబట్టి ప్రజెంట్ టెన్స్ లో ఏం రావాలి మనకి, ఈజ్. సో హీఈస్, వెర్బ్ ఏం పెట్టాలి, V4 ప్లేయింగ్, హీఈస్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే అండి, అతను క్రికెట్ ఆడుతున్నాడు, అతను క్రికెట్ ఆడాడు. ఆడాడు అంటే ఏ టెన్స్ అవుతుంది, పాస్ట్ టెన్స్. సో ఫస్ట్ ఏం పెట్టాలి, సబ్జెక్టు హీ, వెర్బ్ ఏం పెట్టాలి, V2. ప్లేకి V2 ఫామ్ ఏంటి, ప్లేడ్. హీ ప్లేడ్ క్రికెట్, ఆబ్జెక్ట్. హీ ప్లేడ్ క్రికెట్ ఆడాడు. అతను క్రికెట్ ఆడతాడు, ఫ్యూచర్. ఫస్ట్ ఏం పెట్టాలి, హీ. తర్వాత వెర్బ్ ఏం పెట్టాలి, విల్ ప్లస్ V1. ప్లేకి V1 ఏంటి, ప్లే. హీ విల్ ప్లే క్రికెట్. అర్థమైంది కదండి, సింపుల్. ఓకే, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే జరుగుతూ ఉంది, పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది, ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోతుంది. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, వెర్బ్. సో అందరూ ఇంగ్లీష్ మనకి చదివింది అర్థమవుతుంది అంటారు, విన్నది అర్థమవుతుంది అంటారు, మాట్లాడడానికి ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే మాట్లాడడానికి రావట్లేదు అంటారు. ఎందుకు అంటే వెర్బ్ ఫామ్స్ తెలియక. సో ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటి, వెర్బ్స్ అన్ని కూడా బై హార్ట్ చేయాలి. V1 V2 V3 V4. సో ప్రజెంట్ టెన్స్ అంటే జరుగుతూ ఉంది, V4. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది, వెర్బ్ V2. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోతుంది, విల్ ప్లస్ V1. అర్థమైంది కదండి, చాలా సింపుల్. బేసిక్ రూల్స్ ఇవి. అంటే ఏదో ఒకటి మాట్లాడే కన్నా ఇలా రూల్ నేర్చుకుని ఇలా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఈ రూల్ అప్లై చేసి మాట్లాడారు అనుకోండి, అవతల వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. సో మనం ఏదో ఒకటి మాట్లాడే కన్నా ఇలా మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, ఇవి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ మనం వెర్బ్ ఫార్మ్స్ తీసుకుని ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి అలవాటు అవుతుంది. ఇంగ్లీష్ అనేది బట్టి పడితే రాదు, చదివితే రాదు. 90% ఇంగ్లీష్ అనేది మాట్లాడాలి. సో మాట్లాడాలి అంటే ఏదో ఒకటి మాట్లాడడం కాదండి, ఇలా రూల్స్ నేర్చుకుని ఈ రూల్స్ ని అప్లై చేస్తూ పర్ఫెక్ట్ గా మాట్లాడుతూ ఉంటే మనకు అలవాటు అవుతుంది. మన బ్రెయిన్ కి అలవాటు అవ్వాలి, ఇంగ్లీష్ అనేది మనకు అలవాటు అవ్వాలి. ఎప్పుడైతే మనకు అలవాటు అయిందో ఆటోమేటిక్ గా మాట్లాడడం అనేది ఈజీ అవుతుంది. ఓకే, ఇలా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మల్టిపుల్ వెర్బ్ ఫార్మ్స్ తీసుకుని రూల్స్ అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. అర్థమైంది కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆమె పాట పాడుతూ ఉంది, ఆమె పాట పాడుతూ ఉంది. పాడడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, సింగ్. ఇమీడియట్గా ఏం చేయాలి, వెర్బ్ ఫార్మ్స్ సింగ్, సాంగ్, సంగ్, సింగింగ్. ఇప్పుడు ఆమె పాట పాడుతూ ఉంది ఏ టెన్స్ అవుతుంది, ప్రజెంట్ టెన్స్.
ఫస్ట్ ఏం పెట్టాలి? సబ్జెక్ట్ ఆమె అంటే షీ. ప్రజెంట్ టెన్స్ లో షీ వచ్చింది కాబట్టి ఈజ్. షీ ఈజ్. వెర్బ్ ఏం పెట్టాలి? V4. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. నెక్స్ట్ ఆమె పాట పాడింది. ఆమె పాట పాడింది అంటే పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ లో ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టాలి. సబ్జెక్ట్ ఏంటి? షీ. తర్వాత వెర్బ్ ఏం పెట్టాలి? V2. సింగింగ్ V2 ఫామ్ ఏంటి? సాంగ్ అంటే షీ సాంగ్. ఆబ్జెక్ట్ పెట్టాలి. షీ సాంగ్ ఏ సాంగ్ అంటే ఆమె ఒక పాట పాడింది. షీ సాంగ్ ఏ సాంగ్. అలానే నెక్స్ట్ ఆమె పాట పాడబోతుంది అంటే పాడతాది, ఫ్యూచర్ టెన్స్. సో ఫ్యూచర్ టెన్స్ అన్నప్పుడు ఏం పెట్టాలి? సబ్జెక్ట్ షీ, విల్, వెర్బ్ V1. షీ విల్ సింగ్, ఆబ్జెక్ట్ ఏ సాంగ్. షీ విల్ సింగ్ ఏ సాంగ్. ఓకే. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్. She sang a song. She will sing a song. Okay. I am going to the park. I went to the park. I will go to the park. Okay. Next. I am taking money. I took money. I will take money. He is coming. He came. He will come. She is singing. She sang. She will sing. Okay. I am buying. I bought. I will buy. They are playing. They played. They will play. ఓకే. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అర్థమైంది కదండి. సో మెయిన్గా మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటి? వెర్బ్ ఫార్మ్స్. సో మీరు ఏదైతే ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నారో తెలుగులో మనకి ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ దాన్ని మనం ఏం చేయాలి? అది చెప్తున్నారా, అడుగుతున్నారా, స్టేట్మెంటా, క్వశ్చనా. నెక్స్ట్ ఏం చేయాలి? అది ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా. టెన్స్ ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఏం చేయాలి? వెర్బ్ ఫామ్. అందులో వెర్బ్ ఏముంది అంటే జరిగిన పని ఏముంది, దాని యొక్క V1, V2, V3, V4 ఈ స్టఫ్ అంతా మనం కలెక్ట్ చేసుకుని రూల్ అప్లై చేసి సెంటెన్సెస్ తయారు చేసి డెలివరీ చేస్తాం. సో ఇలా మనకి ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడే కన్నా ఇలాగ రూల్ అప్లై చేస్తూ మాట్లాడితే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది, అవతల వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. ఓకే అండి. సో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, వెర్బ్ ఫార్మ్స్ తీసుకుని మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీకు అలవాటు అవుతుంది. రాయడం తక్కువ ఉండాలి, చదవడం తక్కువ ఉండాలి, మాట్లాడడం ఎక్కువ ఉండాలి. రూల్ తెలుసుకుని మాట్లాడాలి. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చేయగా మనకి ఈజీగా అలవాటు అవుతుంది. ఓకే. సో ఇది ఫస్ట్ డే 1 ఇంగ్లీష్ క్లాస్ అండి ఇది. సో ఇంగ్లీష్ క్లాసెస్ ఫాలో అవ్వండి. ఓకే. డే బై డే నేను క్లాసెస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. క్లాసెస్ అన్ని కూడా క్లియర్గా ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అలవాటు అవుతుంది. ఓకే. సో నా క్లాస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్లో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. సో ఫర్దర్ వీడియోస్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.